నమస్తే వెల్కమ్ టు JLTV7 న్యూస్. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పీర్లాలయ్య కురుమకు మంత్రి పదవి ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీ గొల్ల కురుమల విద్యార్థుల సంఘం నేతలు డాక్టర్ ఏలేందర్ డిమాండ్ చేశారు. డాక్టర్ కంకల ఏలేందర్ తో పాటు OU ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రామ్ షెపర్డ్ కూడా ఈ మేరకు డిమాండ్ చేశారు. OU ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే పీర్లాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఏకైక డిమాండ్తో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏలేందర్, ప్రొఫెసర్ రామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 40 లక్షలకు పైగా ఉన్న కురుమలకు ఏకైక ఎమ్మెల్యే పీర్లాలయ్యకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సముచిత న్యాయస్థానం కల్పించాలని పలు విషయాలను వెల్లడించారు. నీతికి నిజాయితీకి మారుపేరైన కురుమల అంటే నిబద్ధతతో పనిచేస్తారన్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే పీర్లాలయ్యకు మంత్రి పదవి ఇవ్వనిచో రాష్ట్ర వ్యాప్తంగా కురుమలు ఏకమై ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో కురుమ విద్యార్థి సంఘ నాయకులు డాక్టర్ బర్ల మహేందర్, డాక్టర్ జంగయ్య, కుమారస్వామి, మహేష్, జట్టా సురేందర్, రమేష్, నరేందర్, లింగస్వామి, అంజీ, గోపాల్, BC జాక్, OU జాక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి వారు ఏం డిమాండ్ చేశారో వినాల్సిందే. తెలంగాణ సమాజం అంటేనే సబ్బండ కులాల కలయిక. ఈ తెలంగాణ గడ్డకి, తెలంగాణ చరిత్రకి ఒక మహోన్నతమైన చరిత్ర ఉంది, ఒక విలక్షణమైన సంస్కృతి ఉంది. కాబట్టి ఈ మధ్యనే ఏర్పాటైన ప్రజాప్రభుత్వం ఇక్కడున్న బహుజనులందరికీ, ముఖ్యంగా బీసీలకి పెద్దపీట వేయాల్సిన తరుణం ఏర్పడింది. బీసీలలో శివభాగంగా ఉన్న గొల్ల కురుమలు దాదాపు 14% జనాభా కలిగి ఉంటారు. ఈ 14% జనాభాకు ప్రాతినిధ్యం వహించే ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉండడం చాలా అరుదైన విషయం. అయితే ఈ ప్రతి సర్కారులో కంపల్సరీగా ఒక గొల్ల కురుమ మంత్రి, ప్రతి గొల్ల కురుమ వ్యక్తి మంత్రిగా సేవలు అందించిన తరుణం చాలాసార్లు ఉంది. కానీ ఈసారి ప్రభుత్వం గొల్ల కురుమలకు సముచితమైన స్థానం కల్పించలేదు. కాబట్టి గొల్ల కురుమ సమాజం తరపున, బీసీ సమాజం తరపున, బహుజన సమాజం తరపున గొల్ల కురుమల ఆత్మగౌరవం, గొల్ల కురుమల ప్రాతినిధ్యం ప్రతిబింబించేలా మా ఎమ్మెల్యేను కంపల్సరీగా మంత్రివర్గంలో చోటు కల్పించి గొల్ల కురుమలని సత్కరిస్తారని ప్రభుత్వాన్ని విన్నవిస్తుంది.